జీవం గల యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనములు. సహోదరి సహోదరులారా, దేవుని మాటలంటే, దేవుని వాక్యం అంటే ప్రజలు నవ్వుతున్నారు, నవ్వులాటలాడుచున్నారు. ఇదిగో యేసుక్రీస్తు మన పాపములను క్షమిస్తాడంటే నవ్వుతున్నారు. యేసుక్రీస్తు చనిపోయిన వారిని లేపుతున్నాడంటే నవ్వుతున్నారు. యేసుక్రీస్తే పరలోకానికి మార్గం అంటే నవ్వుతున్నారు. యేసుక్రీస్తు మరణాన్ని జయించిన దేవుడంటే నవ్వుచున్నారు. యేసే అందరికీ రక్షకుడంటే నవ్వుచున్నారు. యేసే సమస్త మానవ పాపములను కడిగిన దేవుడంటే నవ్వుచున్నారు. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అంటే, యేసుక్రీస్తు మాటలంటే నీవు నవ్వుచున్నావా? దేవుని మాటలంటే నీకు వెర్రితనంగా ఉందా? దేవుని మాటలంటే వెర్రి మాటలు అనుకుంటున్నావా? దేవుని మాటలంటే ఏదో టైంపాస్ కోసము, ఏదో సంపాదన కోసము మాట్లాడే మాటలు అనుకుంటున్నావా? నా సహోదరుడా, నా సహోదరి, నీవు ఆలోచించాలా. అయితే నీవు దేవుని మాటలు వింటూ, దేవుని మాటలు అనేక మంది దైవజనులు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది దేవుని సేవకులు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు నవ్వుచున్నావేమో. అయితే సహోదరుడా, నీవు నవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే నీకు దేవుని శక్తి తెలియదు. దేవుని శక్తి తెలియక నీవు నవ్వుచున్నావు. అయితే నీవు నవ్వినట్టే బైబిల్లో కొందరు దైవజనులు కూడా నవ్వినారు. దేవుని శక్తి తెలియక బైబిల్లో కూడా కొందరు నవ్వినారు. అయితే ఆ బైబిల్లో నవ్విన వ్యక్తులు ఎవరో నేను మీకు తెలియజెప్తాను. ఎవరెవరు బైబిల్లో నవ్వినారు, ఎందుకు నవ్వినారు అనేది నేను మీకు తెలియజేస్తాను. మనము బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనం నుంచి చదివితే, మరియు దేవుడు భార్య అయిన శారాను, ఆమె పేరు శారా అనవద్దు, ఆమెను జనములకు నేను తల్లిగా చేస్తాను, ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమె వలన సంతానం కలుగును, అనేక జనములు ఆమె వలన పుట్టుదరని దేవుడు అబ్రహాముతో సెలవిచ్చినప్పుడు అబ్రహాము తనలో తాను నవ్వుకున్నాడు. ఏముంది అక్కడ 17వ వచనంలో? అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వారికి సంతానం కలుగునా, 90 ఏళ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. చూడు ప్రియురాలా, దేవుడి చేత పిలుపునందుకున్న అబ్రహామే నవ్వినాడు. ఎందుకు నవ్వినాడు? దేవుని శక్తిని ఎరగక. దేవుడు ఎంతటి గొప్పవాడో, ఎన్ని ఆశ్చర్యకార్యములు చేసినవాడో, ఎంతోమందిని ఏ విధంగా ఆశీర్వదించినాడో, ఎన్ని కార్యములు చేసినాడో అబ్రహాము తెలిసి కూడా దేవుని మాటలంటే నవ్వినాడు. సహోదరుడా, నా సహోదరి, నీవు కూడా దేవుని మాటలంటే ఈ దినము నవ్వుచున్నావేమో. అయితే ఇంకా ఎవరు నవ్వినారు? ఆ తర్వాత 18వ అధ్యాయము 11వ వచనం చూస్తే, అబ్రహాము శారాయు బహుకాలం గడిచిన వృద్ధులైరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనక శారా, నేను బలం ఉడిగిన దానను, తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమాడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తను నవ్వుకొనెను. అబ్రహాము వృద్ధురాలైన తర్వాత నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అయితే శారా కూడా నవ్విందంట. ఎందుకు? నేను ముసలిదాననే, నాలో స్త్రీధర్మం నిలిచిపోయేనే, నా భర్త ముసలివాడే, ఈ వయసులో నాకు సంతానం కలుగుతుందా? ఈ వయసులో నేను పిల్లలను కంటానా? ఈ వయసులో నేను తల్లినవుతానా అని చెప్పేసి తనలో తాను నవ్వుకుంది. సహోదరుడా, అబ్రహాము నవ్వాడు. నా భార్య ముసలిదైంది, నేను ముసలివాడను, నాకు సంతానం కలుగుతాదని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటలు విని అబ్రహామే నవ్వినాడు. శారా నవ్వింది. నీవు నవ్వడంలో తప్పులేదు సహోదరుడా. ఈ దినము దేవుని మాటలని నువ్వు నవ్వుచున్నావేమో. సహోదరుడా, దేవుని మాటలంటే నీకు వెర్రితనంగా ఉందేమో. అయితే నీవు నశించిపోతున్నావు. నశించుతున్న వారికి వెర్రితనంగా కానీ, క్రీస్తు యేసునందున్న వారికి నిత్య జీవమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, అయితే నీవు జ్ఞాపకం చేసుకోవాలా, అబ్రహాము నవ్వినాడు, శారా నవ్వింది, కానీ దేవుడు
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అబ్రహాము, నీవు నవ్వినావు, కానీ నా శక్తి నెరక నీవు నవ్వినావు. శారా, నీవు నవ్వినావు, నా శక్తి నెరక నీవు నవ్వినావు. కానీ మీదడికి వచ్చే సంవత్సరంకు నీకు కుమారుడు కలుగును, నిశ్చయంగా అతని సంతానంను అభివృద్ధి చేస్తాడని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం ఆయన నెరవేర్చినాడు. నవ్విన నోరే దేవుణ్ణి ఘనపరిచింది సహోదరుడా. అబ్రహాము నవ్వెను, దేవుణ్ణి ఘనపరిచెను, జనములకు తండ్రి ఆయన అబ్రహాము. శారా నవ్వెను, నవ్విన నోరే దేవుణ్ణి ఘనపరచెను, జనములకు తల్లి అయింది శారా. నా సహోదరుడా, నా సహోదరి, నీవు జ్ఞాపకం చేసుకో. ఈ దినము దేవుని వాక్యం అంటే, దేవుని పరిచర్య అంటే, దేవుని మాటలంటే నీవు నవ్వుచున్నాయేమో. అనేక మంది దేవుని మాటలంటే అన్యులు, దేవుని ఎరగని జనులు దేవుని గురించి, దేవుని మాటల గురించి నవ్వులాటలు ఆడుచున్నారు. అయితే ఈ దినము దేవుని వాక్యం అంటే నవ్వులాటలు ఆడిన నోరే రేపు ఆయనే నిజమైన దేవుడని ప్రకటించబోతుంది సహోదరుడా. ఈ దినము దేవుడంటే వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన ప్రతి మనిషి ఆయనే నిజమైన దేవుడని ప్రకటించే రోజు రాబోతుంది. పౌలు కూడా దేవుని మాటలంటే, దేవుణ్ణంటే లెక్క చేయకుండా దేవుని పట్ల అనుచితంగా దేవుని పిల్లలను హింసించినాడు. కానీ హింసించిన పౌలే దేవుని సువార్తను పట్టుకొని ప్రపంచమంతా ఒక దినము ప్రకటించినాడు సహోదరుడా. అయితే ఈ దినము ఎంతోమంది దైవజనులు ఈ భూమి మీద ప్రకటిస్తున్నారంటే వారు ఒకప్పుడు దేవునికి అవిధేయులే, దేవుని మాటలంటే నవ్వులాటలాడిన వారే, దేవుని మాటలంటే లెక్క చేయని వారే ఈ దినము అదే దేవుణ్ణి, అదే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని సత్య సువార్తను ప్రకటిస్తున్నారు సహోదరుడా, సహోదరి. నీవు ఈ దినము దేవుని మాటలని నవ్వులాటలాడుచున్నాయేమో. దేవుడు, నువ్వు నవ్వినప్పుడు దేవుడు ఆయన సంతాపపడతాడు. దేవుని ఉగ్రత నీ మీదికి వస్తుంది. దేవుని ఉగ్రత నీ మీదికి రాకముందే, దేవుని శక్తి నీ మీదికి రాకముందే, దేవుని ప్రభావము నీ మీదికి రాకముందే నీవు నిశ్చయంగా ఈ దినము నువ్వు మారు మనసు పొంది నిశ్చయంగా యేసే దేవుడని ఒప్పుకొని నీవు నవ్వులాటలాడట విడిచిపెట్టి దేవుని పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకున్న ఎడల నిశ్చయముగా మునుపటి ఉండిన క్షేమమే రేపు నీకు కలుగును సహోదరుడా. లేదు ఇదంతా అసత్యమని నీవు వ్యర్థంగా మాటలాడుచున్నాడలా దేవుని ఉగ్రత నీ మీదికి వచ్చి నిన్ను శిక్షించి నీలో మార్పు తెచ్చిన తర్వాత నీవు ప్రకటించడం కాదు. నీకు శిక్ష రాకముందే, దుర్దినం రాకముందే, చీకటి కమ్మకముందే, అంధకారం నీలోకి రాకముందే నీవు జీవం గల దేవుణ్ణి, సత్యమైన వాక్యాన్ని నమ్మడం నేర్చుకో. సత్యమైన వాక్యాన్ని నీ హృదయంలో విశ్వసించు. అబ్రహాము నవ్వినాడు, దేవుని గణపరిచినాడు. శారా నవ్వింది, దేవుణ్ణి గణపరిచినాడు. పౌలు హింసించినాడు, దేవుని గణపరిచినాడు. ఈ భూమి మీద ప్రవచిస్తున్న ఎంతోమంది దైవజనులు దేవుడంటే లెక్క చేయని వారు నేడు దేవుడే, యేసే క్రీస్తు నిజమైన దేవుడని ప్రకటిస్తున్నారు. సహోదరా, సహోదరి, నిశ్చయంగా నీవు కూడా యేసే నిజమైన దేవుడని ప్రకటించే రోజు రాబోతుంది. దేవుని మాటలు దుర్భాషలాడుతున్న ఓ పండితులారా, ఓ మహాజ్ఞానులారా, మహామేధావులారా, యేసే నిజమైన దేవుడని మీరు నిశ్చయంగా ఈ దినం విశ్వసించేడలా నిశ్చయంగా నీకు ముందు ఉండిన క్షేమమే ఈ దినము కలుగుతుంది. లేని ఎడలా దేవుని ఉగ్రత నీ మీదికి వచ్చి నిన్ను శిక్షించి నీలో మార్పు తీసుకొస్తుంది. సహోదరుడా, సహోదరి, నీవు నిశ్చయంగా నీవు నవ్వులాటలు ఆడటం మాను. యేసే నిజమైన దేవుడని విశ్వసించు. నీవు కన్నులారా చూడు, చెవులారా విను. ఈ పరిశుద్ధ గ్రంథమును నీవు చదువు. ఇందులో నీవు నవ్వులాటలు ఆడిన వారు దేవుని ఏ విధంగా ఘనపరిచారో నీకు తెలుస్తుంది. నిండు వృద్ధురాలైన స్త్రీ గర్భమును కనింది సహోదరుడా.
సహోదరి, నీవు కూడా ఈ దినము దేవుని సత్య సువార్తను ప్రకటించినడలా నిశ్చయంగా నీకు క్షేమము, అభివృద్ధి, సంతోషం కలుగుతాయి. సహోదరుడా, సహోదరి, నీవు దేవుని వాక్యం నుంచి నవ్వకూడదు. అందులో సత్యమేమిటో, నిజమేమిటో, న్యాయమేమిటో, వీరు చెప్పే దాంట్లో ఎంతవరకు సత్యం ఉందని గ్రహించు. వినుట వలన నీకు విశ్వాసం కలుగును. వినుట క్రీస్తు గూర్చిన మాట వలనే కలుగును. లోకంలో దేని గురించి నీకు విన్న విశ్వాసము కలగదు. అయితే యేసును గూర్చి నువ్వు వినలా, ఆయనలో సత్యం ఉందని నీవు గ్రహించినలా నిశ్చయంగా నీవు దుర్భాషలాడటం మాని, నీ నోటితో దేవుని సేవకులను వంచటం మాని, నీ నోటితో దేవుని పిలుపును తృణీకరించటం మాని, దేవుని మాటలను నీ నోటితో తృణీకరించటం మాని సహోదరుడా, నీవు నిశ్చయంగా ఆయనను నీ హృదయంలో చేర్చుకునేలా నీ మీదికి శిక్ష రాకముందే నీవు క్షేమంగా, ఆరోగ్యంగాను, సంతోషంగాను బ్రతుకుతావు. నీవు నవ్వకుండా ఆయన శక్తిని గ్రహించు. యెహోవా ఉత్తముడని రుచి చూచి నువ్వు తెలుసుకునేలా నీవు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతావు. దూషించి నవ్వులాటలాడినేలా నిశ్చయంగా నీ మీదికి ఉగ్రత రాబోతుంది. సహోదరుడా, నీవు ఏది క్షేమమో తెలుసుకొని నీవు ముందుకు నడుచుకోవాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్య ప్రభా, నీ పాదముల కోట్ల వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, నీ విషయమై నవ్వులాటలాడుచున్న ప్రతి బిడ్డను క్షమించి తండ్రి, నీవే నిజమైన దేవుడని ప్రకటించుటకు తండ్రి వారు మనోనేతను వెలిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రేమతో వేడుకుంటున్నాను. ఆమేన్.